అటు మనుగురులోని నీలకంఠేశ్వరుని ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది. వందలేలుగా ఆ ఆలయం మట్టిలో కూరుకుపోయింది. ఈ ఆలయాన్ని 1990 పునర్నిర్మాణం చేశారు. అసలు ఆలయం మట్టిలో ఎందుకు కూరుకుపోయింది, మళ్లీ బయటకు ఎలా వచ్చింది, నీలకంఠ ఆలయం ప్రత్యేకత ఏంటి, కాకతీయుల కాలం నాటి ఆలయ చారిత్రక విశేషాలు అక్కడి అర్చకులతో మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి తిరుపతిరావు మరిన్ని వివరాలు అందిస్తారు. శివాలయం ఇది పురాతన కాలం అంటే కాకతీయుల నాటి నిర్మాణంలో ఇది ఒక స్వయంభూ శివాలయంగా చెప్పుకోవచ్చు. ఆనాడు ప్రతాపరుద్రుడు హయాంలో అయితే స్వయంభూ శివాలయాలు నిర్మాణం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్ హయాంలో ఈ యొక్క శివాలయాల్ని ధ్వంసం చేయడం జరిగింది. ఆ ధ్వంసంలో ఇది ఒకటి నిలువెత్తి నిదర్శనం చెప్పాడు. అంటే దాదాపు 900 సంవత్సరాల చరిత్ర గల శివాలయం ఇది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ శివాలయంలో రెండు శివలింగాలు ఏక సమయంలోనే రెండు శివలింగాలు దర్శనమిస్తాయి. అంటే దక్షిణ భారతదేశంలోనే ఎన్నడా లేని విధంగా అంటే దక్షిణ భారతదేశం ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఈ యొక్క శివలింగాలు ఒకే సమయంలో రెండు శివలింగాలు దర్శనమిస్తాయి. అలాంటిది ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండలంలో కొలువైనటువంటి ఈ యొక్క నీలకంఠేశ్వరి దేవస్థానంలో కూడా ఈ యొక్క రెండు శివలింగాలు దర్శనమిస్తాం. మనం ఇక్కడ విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి అడుగు భాగాన్ని అంటే భూగర్భంలో ఉన్నటువంటి ఈ యొక్క శివలింగాన్ని పాతాళ లింగేశ్వరుడిగా పిలవటం జరుగుతుంది. ఈ యొక్క స్వయంభుగా వెలవడం జరిగింది. అంటే ఆనాడు ప్రతాపరుద్రుడు కాకతీయుల నాటి ప్రతాపరుద్రుడు హయాంలో ఈ యొక్క స్వయంభూ శివలింగాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తర్వాత 1995 తర్వాత 90లో ఈ యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్ జరిగిన తర్వాత ఈ యొక్క పానిపట్టం అంటే పైన ఒక పానిపట్టాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క శివలింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దాదాపు ఈ యొక్క పైన ఉన్నటువంటి శివలింగాన్ని నీలకంఠేశ్వరుడుగా పిలవదు. అంటే ఒక ఏక సమయంలో కూడా ఈ యొక్క శివలింగాలు రెండు కూడా ఒకటేసారి దర్శనమిస్తూ ఉంటాయి. ఎక్కడ కూడా దక్షిణ భారతదేశంలోనే ఈ యొక్క ఉజ్జయిని మహంకాళి ఆలయం అక్కడ దర్శనం జరుగుతుంది. ఆ తర్వాత ఈ యొక్క మనుగురులోనే ఈ యొక్క రెండు శివలింగాలు దర్శనం ఇచ్చడం జరుగుతుంది. దాదాపు ఈ యొక్క శివలింగాలకు దాదాపు అంటే 900 గల చరిత్ర ఉన్నటువంటి భూగర్భంలో ఉన్నటువంటి శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు 70 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఆలయాన్ని వెలికి తీయడం జరిగింది. అక్కడి నుంచి కూడా ధూపదీప నైవేద్యాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. అసలు ఇక్కడ ఈ యొక్క ఆలయ విశిష్టత అంటే ఈ యొక్క చరిత్ర గురించి మనతో మాట్లాడడానికి ఈ యొక్క ఆలయ అర్చకులు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం. రండి అయ్య గారు, అసలు ఈ యొక్క చరిత్ర ఏంటి, అసలు అంటే 900 సంవత్సరాల తర్వాత కూడా ఈ 900 సంవత్సరాలు కూడా ఈ యొక్క ఆలయం కాలగర్భంలో కలిసిందనే ఒక చరిత్ర ఉంది. ఆ తర్వాత 70 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ప్రత్యేక పూజ అంటే ఏ విధంగా ఈ యొక్క శివలింగాన్ని వెలికి తీయడం జరిగింది? ఈ యొక్క శివాలయం కనీసం 1000 సంవత్సరాలని చెప్పచ్చు, 100 సంవత్సరాలు కూడా కాదు, 1000 సంవత్సరాల క్రితం ఆయన ఉన్నది తెలుసు మనకు. 100 సంవత్సరాల క్రితం ఆయన బయటపడ్డాడు మనకు. కాలక్రమేపీ వర్షాల రీత్యా మట్టి అంతా కొట్టుకుపోయి ఆయన మనకు కనిపించడం జరిగింది. కనీసం 80 సంవత్సరాల క్రితం ఆయన మనకు కనిపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా నిత్య పూజా పునస్కారాలు చేయటం జరుగుతుంది. ప్రతి శివరాత్రి, కార్తీక మాసం ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయటం అవుతుంది. నిత్యం కూడా ప్రతి సోమవారం అనేక భక్తులు ఇక్కడి నుంచే కాదు, మణుగూరు నుంచే కాదు, మణుగూరు మండలం నుంచే కాదు, చుట్టుపక్కల గ్రామాల నుంచి, చుట్టుపక్కల మండలాల నుంచి కూడా శివరాత్రి కానీ, కార్తీక మాసం కానీ, ప్రతి సోమవారం కానీ భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఆయన కృపా కటాక్షాలు వాళ్ళకి ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ప్రస్తుతం మనకి ఈ యొక్క 70-80 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? అంటే శివరాత్రికి కావచ్చు, ఇటు కార్తీక పౌర్ణమికి ఎటువంటి పూజా కార్యక్రమం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? కార్తీక మాసం వచ్చి ప్రతి నెల రోజుల మొత్తం కూడా ప్రత్యేక అభిషేకాలు ఉంటాయి. శివరాత్రి రోజు ఒక్కరోజు మాత్రమే స్వామివారి కళ్యాణం. ఆ రోజంతా కూడా అభిషేకాలు. నైటు 12 గంటలకి, రాత్రి 12 గంటలకి స్వామివారికి అభిషేకం జరుగుతుంది. మిగతా రోజు ఎప్పుడు కూడా జరగదు. ఈ యొక్క స్వామివారు అన్ని శివాలయాలే కాకుండా స్వయంభూ శివాలయం, వెలిసినటువంటి శివాలయం, మనం ప్రతిష్ఠించినట్టు కాదు, వెలిసినటువంటి ఆయన. అది ఒకటి. ఈ శివాలయం ప్రత్యేకత, స్వామివారికి బ్రహ్మసూత్రం అనేటువంటి లిఖిత రాసి ఉంటుంది. మనం గనక నుదుటిన బ్రహ్మ రాసిన రాత అంటాం కదా, ఆ విధంగా స్వామివారికి కూడా బ్రహ్మసూత్రం రాసి ఉంటుంది. ఈ యొక్క శివాలయాన్ని, శివుణ్ణి దర్శనం చేసుకుంటే 1000 శివాలయాలు దర్శనం చేసుకునే ఫలితం దక్కుతుంది.
ఈ యొక్క ఘన చరిత్ర గల శివాలయాన్ని దర్శించుకునేందుకైతే ఏదైతే ఈ గ్రామం నుంచి కాదు జిల్లాల నలుమూల నుంచి కూడా స్వామివారిని దర్శించుకునే వచ్చే భక్తులు అయితే బారాలు తిరుగుతున్న పరిస్థితి. ఇక్కడ శివరాత్రితో పాటు ఇటు కార్తీక మాసంలో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అయితే అర్చకులు తెలుపుతున్న పరిస్థితి. ఈ కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కంచు శ్రీనివాస్తో తిరుపతిరావు, జీ తెలుగు న్యూస్, మనుగురు శివాలయం నుంచి.